చెన్నై విమానాశ్రయంలో 56 కోట్లు విలువ చేసే సుమారు 6 కేజీల కొకైన్ ను పట్టుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. ఇథియోపియా నుంచి వస్తున్న వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఒక నైజీరియన్ తో పాటు 4గురిని అరెస్ట్ చేశారు. ఇథియోపియా నుంచి చెన్నైకు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు టూరిస్టు వీసా మీద ఆఫ్రికాకు వెళ్లి చెన్నైకు తిరిగి వస్తున్నారు. అనుమానంతో వారిని విచారించి తనిఖీ చేయగా పెద్ద సంఖ్యలో ఫెరారో రోషర్ చాక్లెట్స్, వాటి బాక్సులు ఉన్నాయి. వాటిని పరీక్షించి చూడగా కొకైన్ అని తేలింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని 5 కేజీల 620 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. వారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా కోసం కిరాయికి ఉండి డ్రగ్స్ అక్రమ రవాణాలో పాల్గొన్నారని తేలింది. దీని వెనుక ఎవరున్నారు అన్న కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.